మిత్రుడు అడ్వకేట్ మౌలాలి గారు, అన్న మీరు 20 సంవత్సరాల నుంచి బీసీ ఉద్యమాల్లో తిరుగుతున్నారు, అదేవిధంగా జాతీయ వడ్డీల సంఘంలో కూడా మీరు జాతీయ స్థాయిలో పనిచేస్తుంటారు, కాబట్టి ఒకసారి మా మీటింగ్ రానా అని చెప్పి మౌలాలి గారు నన్ను ఆహ్వానించడం జరిగింది. నాతో పాటు ధనంజయాచార్య గారు మేమంతా ఇక్కడికి రావడం, మేమంతా 20 సంవత్సరాల నుంచి బీసీ సంఘాల్లో తిరుగుతున్నటువంటి వాళ్ళు. కర్నూలు జిల్లా పాలెంకాట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. మా జిల్లాలో బహుజన సిద్ధాంతం, కాంశీరామ్ ఐడియాలజీ బాగానే ఉంది. ఎందుకంటే నేను 1992లోనే ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివేటప్పుడు అతను కూడా పొలిటికల్ సైన్స్ అని చెప్పాడు, రాజనీతి సైన్స్. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో చదువుకున్నప్పుడే ఆ వందన్ కుమార్ సార్ చెప్పినటువంటి విషయాలన్నిటి మీద, ఈ సిద్ధాంతాలన్నిటి మీద మాకు విద్యార్థి దశలోనే అవగాహన ఉన్నటువంటి అంశాలు. అయితే ఎప్పుడైతే విద్యార్థి దశలో వదిలేసి మళ్ళీ ఫీల్డ్లోకి వచ్చామో, మళ్ళీ అగ్రవర్ణాల చింతన ఎదురుపై అగ్రవర్ణాల రాజకీయ పార్టీల్లో పనిచేయాల్సినటువంటి పరిస్థితులు అనేకం దాపరించాయి. సరే, ఏది ఏమైనా మా జిల్లాలో, కర్నూలు జిల్లాలో మోజెస్ గారు అయితేనేమి, అమ్మ పట్టణ రాజేశ్వరి అయితేనేమి, శేషపని అయితేనేమి, వీళ్ళందరూ ఎప్పటి నుంచో బహుజన కాన్సెప్ట్ని, బహుజనవాదాన్ని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల కోసమే మనం పనిచేయాలని చెప్పి చెప్తూనే ఉన్నారు. సరే, ఏది ఏమైనా చాలా బహుజన సమాజ్వాదీ పార్టీ కర్నూలు జిల్లాలో బాగా పెద్ద ఎత్తున ఉద్యమం లేచింది, కానీ మళ్ళీ తర్వాత కొంత డౌన్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇది మళ్ళీ ముందుకు వస్తుందని చెప్పి ఆలోచన విధానం కలుగుతుంది. ఎందుకంటే ప్రతి వ్యక్తిలో, ఎడ్యుకేటెడ్ పీపుల్లో కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళలో కానీ కాంశీరామ్ ఆలోచన విధానం ఉంది. పోలేను, ఎక్కడికైతే పోలేను. ఆయన ఏమైతే చెప్పాడో, బహుజనులకు రాజ్యాధికారం కావాలని చెప్పి, రాజ్యాధికారం సాధించడానికి ఏమేమైతే సూత్రాలు చెప్పాడో, ప్రతి ఎడ్యుకేటెడ్ పీపుల్లో ఇప్పటికీ ఏ రాజకీయ పార్టీలో పనిచేస్తున్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలో ఉంది, ఇప్పటికీ ఉంది. మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విషయానికి వస్తే, ఒక్క బహుజన సమాజ్ పార్టీ, మాయావతి నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీ ఏనుగు పార్టీ, గ్రామీణ ప్రాంతాల్లో ఏనుగు పార్టీ ఎప్పుడు మన పేదల పార్టీ అనేటువంటిది కూడా ఉంది. వాళ్ళు ఆ పార్టీల వైపు ఓట్లు వేస్తున్నారు. ఈ విధానం దళితుల్లో కానీ, బీసీలో కానీ కొంత అవగాహన ఉంది. కానీ నాయకత్వం అనేటువంటిది, సరైనటువంటి నాయకత్వం రాకపోవడం మూలంగా ఎవరు దీనికి రాష్ట్రానికి అధ్యక్షులో తెలియదు, జిల్లా స్థాయిలో ఎవరు నాయకత్వం లేకపోవడం వల్ల కొంతకాలం వెనుకబడింది అని చెప్పి నాకున్న అనాలిసిస్గా ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్గా తెలియజేస్తున్నా. కానీ ఇప్పుడు మేము బీసీ సంఘాలుగా పోరాడుతుంటే, మేము కర్నూలు జిల్లాలో ఒక బీసీ భవన్ ఉంది, ఈ ఫోటోలన్నీ పెట్టుకొని ఈ మహనీయుల జయంతులు, వర్ధంతులు చేసుకుంటూ మా శక్తి మేరకు కాన్సెప్ట్ని ప్రచారం చేసుకుంటూనే పోతూనే ఉన్నాం. బీసీ సంఘం తరఫున ఒక 3-4 డిమాండ్లను మాత్రమే ఎక్కువ పెట్టుకోలేము. ఒకటి, బీసీ జనకులగణన జరగాలని చెప్పి డిమాండ్ ఉంది. రెండవది, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఉండాలా. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీలకు ఏ విధంగా పార్లమెంటు స్థానాలు ఉన్నాయో, అదేవిధంగా బీసీలకు కూడా అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో ఉండాలనే కాన్సెప్ట్ మీద మేము విజయవాడలో ధర్నా చేశాం, ఢిల్లీలో ధర్నాలు చేశాం. ఎందుకంటే మాకు కూడా రాజ్యాధికారంలో వాటా కావాలి అంటే మాకు కూడా బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ ఉండాలనేటువంటి ఒకటి. నరేంద్ర మోడీ గురించి వస్తే, నరేంద్ర మోడీ బీసీ, ఓబీసీ, గార్ల కులసులు అని చెప్తున్నారు. సరే, ఏది ఏమైనా ఎవరైనా సరే మనకు చేసేవాడు మనవాడు, ఎవడైనా కానీ వాడు మనకు చేయనటువంటి వాడు మనవాడైనా మన శత్రువే. కాబట్టి ఓబీసీ అని చెప్పి చెప్తున్నారు, కానీ కేంద్రంలో ఇంతవరకు ఓబీసీల కోసం ఒక మంత్రిత్వ శాఖ లేదు, ఒక మినిస్ట్రీ లేదు. కాబట్టి మేము బీసీ సంఘాలుగా అది కూడా డిమాండ్ చేస్తున్నాం. ఓబీసీల కోసం కేంద్రంలో ఒక మంత్రిత్వ శాఖ ఉండాలని చెప్పి డిమాండ్ ఉంది, అది కూడా నెరవేర్చాలని చెప్పి కోరుతూ ఈ 3 డిమాండ్లు మాత్రమే పెట్టుకున్నాం. కాబట్టి ఒకటో అంశం ఏంటంటే బీసీ జనకులగణన. ఇంకా ప్రభుత్వాల గురించి అందరూ చెప్పిన సిద్ధాంతాల గురించి, ఇక జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము బాగా గమనించలేదు ఏంటంటే, సచివాలయాల ద్వారా, వాలంటీర్ల ద్వారా అప్ టు డేట్ డేటా ఉంది వాళ్ళ కాడ. ఇప్పటికే అదే చెప్తున్నా సార్, అదే చెప్తున్నా, అప్ టు డేట్ వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి ఉంది, బీసీ కులాల జనగణన జరగాలి. కాబట్టి ఏదైతే మేము కూడా బీసీ సంఘాలుగా పోరాడుతున్నది బీసీ జనకులగణన కోసమే. కాబట్టి బహుజన సమాజ్ పార్టీ కూడా దానికోసమే పోరాడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మేము సంపూర్ణమైన మద్దతు బీసీ సంఘాల తరఫున తెలియజేస్తాం. మా జిల్లా స్థాయిలో మా నాయకత్వం ఎవరైతే ఉన్నారో, మా కర్నూలు జిల్లాలో బీఎస్పీ తరఫున వాళ్ళు ఏ కార్యక్రమం చేపట్టినా మేము వాళ్ళకి మద్దతు ఇచ్చి మా బీసీ సంఘాల తరఫున ఆ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేస్తాం. అది అక్కడ వరకు వాస్తవం. మరి ఏదైనా ఈ కులగణన జరిగితే, ఎందుకంటే 70-80 కులాలు ఇప్పుడు అసెంబ్లీలో అడుగు పెట్టలే, అసెంబ్లీ కట్టినటువంటి కులాలు కూడా అసెంబ్లీలే. ఈరోజు వడ్డేలు ఊపర్లు అసెంబ్లీ కట్టారు, కానీ అసెంబ్లీలో ప్రవేశం లేదు.
చాలా మంది విశ్వప్రేమలు అసెంబ్లీ డిజైన్ చేసినారు, వాళ్ళ అసెంబ్లీలో ప్రవేశం లేదు కాబట్టి కట్టిన వాడు పాములు పెట్టిన చీమలు పెట్టిన పుట్టల్లో పాములు జరగనట్టు జరగన్నారు కాబట్టి మాకు కూడా కచ్చింది. కాబట్టి బీసీ సంఘాలకు అందరికీ అన్ని కులాలకు కచ్చింది కాబట్టి మేము కూడా కోపంతో ఉన్నాం మీ ప్రభుత్వాల మీద. ఎందుకంటే మేము ఇంత ఇప్పుడే ఓట్లేసే యంత్రాలమా, మేమెంతో మాకు అంత వాట కావాలా? ఇప్పుడు మనం భోజనం తిన్నాం కింద ఎంతమంది ఉన్నారో అన్ని భోజనాలు వచ్చాయి కాబట్టి అందరం తినగలిగాం. కాబట్టి భోజనాలు 10 నుండి 100 మంది ఉంటే ఎట్లా తింటారు? కాబట్టి 100 మంది ఉంటే 100 మంది భోజనాలు కావాలి కాబట్టి ఇది ఖచ్చితంగా జరగాల్సినటువంటి విషయమే. కాబట్టి మేమెంతో మా వాట రావాల్సిందే. ఇంకా కాంశీరామ్ గురించి వస్తే కాంశీరామ్ గారి సిద్ధాంతాలు మా జిల్లాలో గోడలకు రాసింది, మేమెంతో మాకంత వాట కావాలి అని చెప్పి ఇట్లాంటి సిద్ధాంతాలు ఉన్నాయి. ఇప్పుడు సార్ కూడా చెప్పాడు గోడ రాతలు రాయాలని. గోడ రాతలే వాళ్ళ పాలిట్ తలరాతలుగా వాళ్ళ శాప రాతలుగా మార్చగలగాలి కాబట్టి గోడ రాతలు అవసరం. గోడ రాతలు రాయాలా, పాంప్లెట్ రాయాలా, వేదికల మీద మాట్లాడాలా, ఉపన్యాసాలు వేయాలా, యాత్ర చేయాలా, సభలు పెట్టాలా, సమావేశాలు పెట్టాలా. కాంశీరామ్ ఇచ్చిన ఐడియాలజీ 100% పాటించాల్సిందే, బహుజన రాజ్యాధికారం సాధించాల్సిందే.